పంచాయతీ కార్యదర్శి ఎగ్జామ్లో చాలా పేపర్ 2లో ముఖ్యమైనటువంటి భాగం ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ 1994. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 అనేది మనకు 1994 మే 30వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అంతా కూడా ఈ చట్టం ప్రకారమే కొనసాగుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో చేయబడినటువంటి చట్టం నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా యథావిధిగా కొనసాగుతూ ఉంది. మీ అందరికీ తెలిసింది, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 అనేది బీపీ విఠల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 73వ రాజ్యాంగ సవరణ చట్టంను పరిగణలోకి తీసుకొని రూపొందించబడింది. ఈ చట్టంలో మొత్తం ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి అనే దాంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లోని ముఖ్యమైన సెక్షన్స్ గురించి మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దాదాపుగా ఈ చట్టంలో ఇంపార్టెంట్ సెక్షన్స్ అనుకున్నటువంటి ఒక 30-35 సెక్షన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వెరీ యూస్ఫుల్ మనకు గ్రూప్ 3 ఎగ్జామ్కి. పంచాయతీరాజ్ చట్టం అనేది మనకు అర్థమైనట్లయితే టోటల్ పంచాయతీరాజ్ వ్యవస్థ మనకు అర్థమైపోయినట్టు. సో పంచాయతీరాజ్ చట్టం బేస్ చేసుకునే మనకు ఎక్కువగా క్వశ్చన్స్ వస్తాయి. కావున ఈ పంచాయతీరాజ్ చట్టంలో ఉన్నటువంటి మొత్తం సెక్షన్స్ గుర్తుంచుకోవాలనేటువంటి ఒక ఆందోళనలో అభ్యర్థులు ఉన్నారు. సో పంచాయతీరాజ్ చట్టంలోని మొత్తం సెక్షన్స్ మనకు అవసరం లేదు, ముఖ్యమైనటువంటి సెక్షన్స్ మాత్రమే మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఆ ముఖ్యమైన సెక్షన్స్ ఏమిటి అనే దాన్ని ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటిని మీరు నోట్ చేసుకోండి, వీటిని ఎక్కువగా హైలైట్ చేయండి. ఈ సెక్షన్స్ నుంచి కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో మార్క్స్ అనేటువంటివి వస్తాయి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటువంటివి తప్పనిసరిగా వస్తాయి. సో ప్రీవియస్ వచ్చినటువంటి క్వశ్చన్స్ బేస్ చేసుకొని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో మొత్తం 278 సెక్షన్స్ ఉన్నాయి. 278 సెక్షన్స్, 8 భాగాలు, 6 షెడ్యూల్స్ ఉన్నాయి. 8 భాగాలు, 6 షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. 1994 మే 30వ తేదీన ఈ చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రావడం జరిగింది. అయితే ఈ చట్టంకు మొదటి సవరణ అనేది 1998లో చేశారు. ఈ చట్టం మొదటి సవరణ. ఈ చట్టంకు మొదటిసారిగా ఎందుకు సవరణ చేయబడింది అంటే షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించిన పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం పార్లమెంట్ ఒక ప్రత్యేకమైన చట్టం చేసింది. ఆ చట్టమే పెసా చట్టం, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996 అనేది భారత పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టం. దిలీప్ సింగ్ భూరియా నేతృత్వంలో ఏర్పడిన కమిటీ సూచన మేరకు భారత పార్లమెంట్ షెడ్యూల్డ్ ప్రాంతాలైన గిరిజన ప్రాంతాలలో పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క అధికార విధుల గురించి చేసిన చట్టమే ఈ పెసా చట్టము, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ 1996 అనేది. ఈ చట్టాన్ని బేస్ చేసుకొని మన ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994లో 6వ భాగంకు సవరణ చేశారు. 6వ భాగము వెరీ వెరీ ఇంపార్టెంట్. 6వ భాగానికి 6A అనే భాగమును యాడ్ చేశారు 1998లో. ఈ 6 క్లాస్ A అనేటువంటి భాగం నందు 242 నుండి 242A నుండి 242I వరకు సెక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. 1998 సంవత్సరంలో ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994కు చేసిన సవరణ ప్రకారం మన పంచాయతీరాజ్ చట్టంలో 6వ భాగానికి 6A అనే భాగం యాడ్ చేస్తూ 242 క్లాస్ A నుండి 242 క్లాస్ I సెక్షన్స్ను యాడ్ చేయడం జరిగింది. ఈ భాగం ప్రకారం మరి పంచాయతీరాజ్ వ్యవస్థ షెడ్యూల్ ప్రాంతాలకు సంబంధించిన ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అధికార విధులు అనేవి ఎప్పటి నుంచి అమలులోకి వచ్చాయి అని చెప్పేసి మనం అనుకున్నట్లయితే 1998 జనవరి 16వ తేదీ నుండి అమలులోనికి రావడం జరిగింది. 1998 జనవరి 16వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఓకే, ఈ చట్టంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సెక్షన్స్ ఏమిటి అంటే ఫస్ట్ మనకు 3వ సెక్షన్ గ్రామ పంచాయతీని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం
ప్రత్యేక అధికారికి కల్పించబడుతుంది. నూతన గ్రామ పంచాయతీ, ఇది కూడా 3వ సెక్షన్ ప్రకారం నూతన గ్రామ పంచాయతీని నోటిఫై చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వంకు, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్కు ఉంటుంది. 4వ సెక్షన్ ప్రకారం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడినటువంటి ప్రాంతానికి గ్రామ పంచాయతీ కార్యనిర్వాహక వర్గం అనగా సర్పంచ్, తర్వాత పంచాయతీ సభ్యులు, ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహణ కోసం ప్రత్యేక అధికారి నియమించబడతాడు లేదా ప్రత్యేక అధికారికి బాధ్యత ఇవ్వబడుతుంది అని చెప్పేసి మనకి ఈ చట్టంలో పేర్కొనబడి ఉంది. తర్వాత ఇంపార్టెంట్ మరొక సెక్షన్ 6వ సెక్షన్. 6వ సెక్షన్ దేని గురించి పేర్కొంటుంది అంటే గ్రామ సభ గురించి పేర్కొంటుంది. గ్రామ సభ, గ్రామ పంచాయతీకి, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ సభ ఉంటుంది. గ్రామంలోని రిజిస్టర్డ్ ఓటర్లందరూ గ్రామ సభ సభ్యులుగా ఉంటారు. గ్రామ సభ సంవత్సరానికి కనీసం 2 సార్లు సమావేశాలు కావాలి, కనీసం 2 సార్లు సమావేశం జరగాలి. గ్రామ సభ సమావేశానికి అధ్యక్షత వహించేది సర్పంచ్ అని ఈ 6వ సెక్షన్లో రాయబడి ఉంటుంది. సో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక గ్రామ సభ ఉంటుంది. గ్రామంలోని రిజిస్టర్డ్ ఓటర్లు అందరూ గ్రామ సభ సభ్యులు మరియు సంవత్సరానికి కనీసం 2 సార్లు గ్రామ సభ సమావేశాలు జరగాలి. సంవత్సరానికి కనీసం 2 సార్లు గ్రామ సభ సమావేశము జరగాలి. ఆ తేదీల గురించి కూడా మనకు పేర్కొనబడింది. ఏప్రిల్ 14వ తేదీ, అక్టోబర్ 3వ తేదీన గ్రామ సభ సమావేశము అనేటువంటిది జరగాలి. ఏప్రిల్ 14, అక్టోబర్ 3వ తేదీన గ్రామ సభ సమావేశం అనేది జరగాలి. సంవత్సరానికి కనీసం 2 సార్లు గ్రామ సభ సమావేశము నిర్వహించాలి. గ్రామ సభ సమావేశానికి అధ్యక్షత వహించేది సర్పంచ్. సో గ్రామ సభ ఎజెండాను, గ్రామ సభ సమావేశాల ఎజెండాను రూపొందించేది పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ను సంప్రదించి గ్రామ సభ సమావేశం గురించి దండోరా వేయించి జరపవలసి ఉంటుంది. తర్వాత ఈ గ్రామ సభ సమావేశము సంవత్సరానికి కనీసం 2 సార్లు జరగాలి చట్టం ప్రకారం. అయితే రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశానుసారం మరో 2 సార్లు కూడా నిర్వహిస్తారు. రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశానుసారం మరో 2 సార్లు కూడా గ్రామ సభ సమావేశము జరపవచ్చును అని చెప్పేసి ఉంది. ఆ తేదీలు అయితే మనం చూసినట్లయితే ఇక్కడ జనవరి 2వ తేదీ మరియు జూలై 1వ తేదీన, జనవరి 2వ తేదీ మరియు జూలై 1వ తేదీన గ్రామ సభ సమావేశము జరపవచ్చును రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశానుసారము. తర్వాత 2009 సంవత్సరంలో ఏప్రిల్ 24వ తేదీని జాతీయ పంచాయతీరాజ్ దినంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి కారణం ఏంటి అంటే 1909 సంవత్సరంలో మనకు భారతదేశంలో మొదటిసారిగా చట్టం ప్రకారం గ్రామ పంచాయతీలకు లేదా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాలి అని చెప్పేసి 1909లో మింటో మార్లే సంస్కరణల చట్టం చేయబడింది. భారతదేశంలో మొదటిసారిగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలి అని చెప్పేసి సూచించినటువంటి చట్టం 1909 మింటో మార్లే సంస్కరణ చట్టం. దీన్నే మనం 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టం అని చెప్పేసి అంటాం. ఈ చట్టం ప్రకారం 1911లో మొదటిసారిగా పంచాయతీలకు లేదా స్థానిక సంస్థలకు మరియు గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. 1911లో స్థానిక సంస్థలకు మన దేశంలో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. అయితే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టినది బలవంతరాయ్ మెహతా కమిటీ సూచన
షెడ్యూల్డ్ గ్రామం అయితే 250, షెడ్యూల్డ్ గ్రామం అయితే 250 జనాభా 250 పాపులేషన్ ఉన్నట్లయితే ఆ గ్రామానికి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయొచ్చు. సాధారణంగా గ్రామాలు అయినట్లయితే 500 కనీస జనాభా అనేటువంటిది ఉండాలి. ఒకే గ్రామంలో కనీస జనాభా 500 లేకపోయినట్లయితే 2-3 గ్రామాలను కలిపి కూడా ఒకే గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రామానికి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ గ్రామాన్ని జనాభా ఆధారంగా వార్డులుగా వర్గీకరించడం జరుగుతుంది. ఆ వార్డుల నుంచి వార్డు మెంబర్స్ గ్రామ పంచాయతీ సభ్యులుగా ఎన్నికవుతారు. మరొక గ్రామ పంచాయతీలో కనిష్ట సభ్యుల సంఖ్య ఎంత, గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత అంటే గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్య కనిష్ట సభ్యుల సంఖ్య అనేది 5, గరిష్ట సభ్యుల సంఖ్య అనేటువంటిది 21. కనిష్ట సభ్యుల సంఖ్య 5, గరిష్ట సభ్యుల సంఖ్య 21. ఇది గ్రామ పంచాయతీ సభ్యుల సంఖ్య. తర్వాత 9వ సెక్షన్ అనేటువంటిది రిజర్వేషన్ గురించి పేర్కొంటుంది. గ్రామ పంచాయతీ సభ్యుల రిజర్వేషన్ గురించి పేర్కొంటుంది. గ్రామ పంచాయతీ సభ్యుల రిజర్వేషన్ గురించి పేర్కొంటుంది. అయితే ఇక్కడ మనము గ్రామ పంచాయతీ సభ్యుల రిజర్వేషన్తో పాటు గ్రామ సర్పంచ్ పదవులకు రిజర్వేషన్, తర్వాత మండల పరిషత్ సభ్యుల రిజర్వేషన్, మండల పరిషత్ ప్రెసిడెంట్ పదవులకు రిజర్వేషన్, జిల్లా పరిషత్ సభ్యుల రిజర్వేషన్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు రిజర్వేషన్ అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. 9వ సెక్షన్ అనేదేమో గ్రామ పంచాయతీ సభ్యుల రిజర్వేషన్ గురించి మాత్రమే పేర్కొంటుంది. మరి ఇక్కడ మొత్తం అందరి యొక్క రిజర్వేషన్ గురించి మనం ఒకే దగ్గర తెలుసుకున్నట్లయితే ఈజీగా మనకు గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అనేది ఎలా నిర్ణయిస్తారు, గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ ఎలా నిర్ణయించబడుతుంది, మండల పరిషత్తులో రిజర్వేషన్ ఎలా నిర్ణయించబడుతుంది, జిల్లా పరిషత్తులో రిజర్వేషన్ ఎలా నిర్ణయించబడుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. రిజర్వేషన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ గ్రామ పంచాయతీ సభ్యుల రిజర్వేషన్ మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ అనేది కేటాయించారు. తర్వాత మహిళలకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేయమని చట్టం చెప్తుంది. ఎస్సీ ఎస్టీలకేమో వారి జనాభా ప్రాతిపదికగా స్థానాలను రిజర్వ్ చేయండి అని చెప్తుంది. మహిళలకేమో 1/3 తగ్గకుండా మొత్తం స్థానాలలో రిజర్వేషన్ కల్పించండి అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మహిళలకు పంచాయతీ ఎన్నికలలో 50% స్థానాలు అంటే 1/2 స్థానాలు అనేది రిజర్వేషన్ కల్పిస్తుంది 2013 సంవత్సరం నుండి. ఇక్కడ ఈ ఎస్సీ ఎస్టీలతో పాటుగా బీసీలకు కూడా రిజర్వేషన్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. బీసీలకు కూడా రిజర్వేషన్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. అనగా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మరియు మహిళలకు ఈ పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్ అనేది ఎలా కల్పించబడతాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ గ్రామ పంచాయతీ సభ్యులు అంటే వార్డు మెంబర్స్. ఇక వార్డు మెంబర్స్ స్థానాలకు రిజర్వేషన్ ఎలా డిసైడ్ చేస్తారు? వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్ డిసైడ్ చేసేది ఎవరు అంటే ఆర్డీఓ, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్. ఆర్డీఓ గారు వార్డు మెంబర్ స్థానాలకు తమ డివిజనల్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్ డిసైడ్ చేస్తారు. అంటే ఎన్ని స్థానాలు ఎస్టీ రిజర్వ్డ్, ఎన్ని స్థానాలు ఎస్సీ రిజర్వ్డ్, ఎన్ని స్థానాలు బీసీ రిజర్వ్డ్ అనేటువంటిది నిర్ణయించేది ఆర్డీఓ. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రిజర్వేషన్ నిర్ణయించేటప్పుడు ముందుగా ఎస్టీలకు రిజర్వ్ కల్పిస్తారు. ఎస్టీలకు కొన్ని స్థానాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు. తర్వాత మిగిలిన స్థానాల్లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పిస్తారు. తర్వాత బీసీలకు రిజర్వేషన్ అనేది కల్పిస్తారు. మొత్తం ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కల్పించిన రిజర్వేషన్ కోటాలో మళ్ళీ 50% ఉమెన్స్ రిజర్వేషన్ ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో 50% మహిళలకు రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది. సో ఓపెన్ కేటగిరీని ఇక్కడ మనం జనరల్ కేటగిరీ అని చెప్పేసి అంటాం. సో జనరల్ కేటగిరీలో మొత్తం స్థానాల్లో 50% స్థానాలు మహిళలకే ఉంటాయి. తర్వాత రిజర్వేషన్ కోటా కింద కూడా 50% రిజర్వేషన్ కోటాలను మొత్తం స్థానాల్లో 50% మహిళలకు రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది. మహిళలకు ఎన్ని స్థానాల్లో రిజర్వేషన్ అనేటువంటిది 50% అన్నాం కదా. ఆ 50%లో ఏ స్థానాలు మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి అనే విషయంలో లాటరీ పద్ధతిని తీస్తారు. లాటరీ పద్ధతి అంటే ఉదాహరణకు 7,000 వార్డు స్థానాలు ఉన్నాయనుకోండి, అందులో 3,500 వార్డు స్థానాలు అనేవి ఉమెన్స్కి రిజర్వ్ అవుతాయి. ఈ 7,000 వార్డు స్థానాలలో 3,000
బీసీలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు అవరోహణ పద్ధతిలో కల్పిస్తారు. అవరోహణ పద్ధతి అంటారు. అంటే మొత్తం ఒక ఆర్టీఓ పరిధిలో ఒక 1500 వార్డు స్థానాలు ఉన్నాయనుకోండి. ఆర్టీఓ రెవెన్యూ డివిజనల్లో మొత్తం 1500 వార్డులు ఉన్నాయనుకోండి. అందులో ఏ వార్డులో ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉందో దాన్ని క్రైటీరియా తీసుకుంటాం. అంటే ఎక్కువ జనాభా, గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నటువంటి వార్డు స్థానాల నుంచి తీసుకొని ఆ విధంగా ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తారు. తర్వాత ఎస్సీలకు, తర్వాత బీసీలకు కల్పిస్తారు. ఎస్సీలకు మాత్రం జనాభా ప్రకారం స్థానాలు రిజర్వ్ చేస్తారు. బీసీలకు మాత్రం చట్టం ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తారు. మన ఏపీ పంచాయతీరాజ్ చట్టం 1994 ప్రకారం బీసీలకు రిజర్వేషన్ అనేది 34% గతంలో కల్పించాలి. మరి ఇప్పుడు కల్పించరా అనేది మనకు ప్రశ్నార్థకమే. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2018లో తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిపారు. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడాన్ని హైకోర్టు తప్పు పట్టడం జరిగింది, స్టే విధించింది. దీన్ని సుప్రీంకోర్టు కూడా బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడం అనేది ఎస్సీలతో కలిపినప్పుడు రిజర్వేషన్ కోటా మొత్తం 50% దాటుతుంది, ఇది రాజ్యాంగ విరుద్ధమైనది అని చెప్పేసి అన్నారు. అందుకే ఎస్సీలకు మాత్రం జనాభా ప్రకారం పోగా ఇక మిగిలిన రిజర్వేషన్ అనేది 50% లోపు బీసీలకు కల్పించాలి. అంతేకాని మనకు 2013లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% కల్పించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో కూడా బీసీలకు రిజర్వేషన్ 34% అని ఉన్నప్పటికీ 34% కల్పించడం అనేది సాధ్యమవుతుందా కాదా అనేటువంటిది కొంతవరకు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఏదేమైనప్పటికీ ఎస్సీలకు మాత్రం జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది, బీసీలకు చట్టంలో పేర్కొన్న దాని ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది. ముందుగా ఎస్టీలకు రిజర్వేషన్ కల్పిస్తారు, తర్వాత ఎస్సీలకు కల్పిస్తారు, తర్వాత బీసీలకు కల్పిస్తారు. రిజర్వేషన్ కల్పించేటప్పుడు అధిక జనాభా కలిగి ఉన్న ప్రాంతాల నుంచి తీసుకుంటారు, అనగా అవరోహణ పద్ధతిలో రిజర్వేషన్ కల్పిస్తారు. మహిళలకు మొత్తం స్థానాల్లో 50% స్థానాలు మహిళలకు లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ అనేది కల్పిస్తారు. ఇక్కడ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థానాలలో ఆర్టీఓ రిజర్వేషన్ కోటా ఎంత అనేది డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి తమ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీఓలకు పంపిస్తారు. సో ఎంపీడీఓలు తమ మండల పరిధిలో ఉన్నటువంటి వార్డు స్థానాలకు రిజర్వేషన్ కేటాయింపు చేస్తారు. వార్డు స్థానాలకు రిజర్వేషన్ అనేది కేటాయింపు చేస్తారు. అంటే సంఖ్యాపరంగా ఎన్ని స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అని చెప్పి ఆర్టీఓ డిసైడ్ చేస్తారు. ఫైనల్గా ఆ రిజర్వేషన్ ఏ స్థానం ఎస్సీ, ఏ స్థానం ఎస్టీ, ఏ వార్డు స్థానం బీసీ అనేటువంటిది ఎంపీడీఓ కేటాయింపు చేస్తారు. ఇది వార్డు మెంబర్స్ సంబంధించింది. ఇక తర్వాత సర్పంచ్ పదవులకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మన నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 12,918 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అంటే 12,918 గ్రామ సర్పంచ్ పదవులు ఉన్నాయి. ఈ గ్రామ సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ అనేది ఎస్టీ, ఎస్సీ, బీసీ ఎన్ని స్థానాలు రిజర్వేషన్ అనేటువంటిది ఎవరు డిసైడ్ చేస్తారంటే పంచాయతీరాజ్ కమిషనర్ డిసైడ్ చేస్తాడు. పంచాయతీరాజ్ కమిషనర్ డిసైడ్ చేస్తారు. పంచాయతీరాజ్ కమిషనర్ ఎన్ని స్థానాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అని డిసైడ్ చేసి జిల్లా కలెక్టర్లకు పంపించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాలోని ఆర్టీఓలకు పంపిస్తారు. ఫైనల్గా ఆర్టీఓలు ఆ గ్రామ సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ అనేది కేటాయింపు చేస్తారు. అంటే ఏ గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ, ఏ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీ రిజర్వ్డ్ ఉండాలి అనేది ఆర్టీఓలు కేటాయింపు చేస్తారు. సంఖ్యాపరంగా నిర్ణయించేది మాత్రం పంచాయతీరాజ్ కమిషనర్. జిల్లా కలెక్టర్లకు పంపిస్తే జిల్లా కలెక్టర్లు వాటిని ఆర్టీఓకు పంపించడం జరుగుతుంది. ఇది మన గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ పద్ధతి. సో గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ గురించి మనకు 9వ సెక్షన్ పేర్కొంటుంది, ఇక్కడ 14వ సెక్షన్ అనేది పేర్కొంటుంది. ఇక మండల పరిషత్, జిల్లా పరిషత్లో కూడా రిజర్వేషన్ ఎలా ఉంటుంది అని చూద్దామంటే, ఇక్కడ మండల పరిషత్ రిజర్వేషన్ చూడండి. మండల పరిషత్ సభ్యులను ఎంపీడీసీలు అంటారు. ఒక మండల పరిషత్ను ఎంపీడీసీ నియోజకవర్గాలుగా వర్గీకరిస్తారు. ఈ ఎంపీడీ స్థానాలకు రిజర్వేషన్ ఎలా డిసైడ్ చేస్తారు? ఇక్కడ చూడండి, జిల్లా కలెక్టర్ తమ జిల్లాలోని మొత్తం ఎంపీడీ స్థానాలు ఎన్ని ఎస్సీ, ఎన్ని ఎస్టీ, ఎన్ని బీసీ అని డిసైడ్ చేస్తారు. సంఖ్యాపరంగా డిసైడ్ చేస్తారు. చేసి ఆర్టీఓకి పంపిస్తారు. ఆర్టీఓ గారు తమ డివిజనల్ పరిధిలో ఉన్నటువంటి ఎంపీడీ స్థానాల్లో ఏవి ఎస్సీ, ఏది ఎస్టీ, ఏవి బీసీ రిజర్వ్డ్ అని చెప్పేసి ఈయన కేటాయింపు చేస్తారు. సో ఆర్టీఓ గారు కేటాయింపు చేస్తారు. సంఖ్యాపరంగా నిర్ణయించేది ఎంపీడీ స్థానాలకు రిజర్వేషన్ జిల్లా కలెక్టర్ తమ జిల్లాలోని ఆర్టీఓలకు పంపిస్తే డివిజనల్ అధికారులు, రెవెన్యూ
పంచాయతీరాజ్ కమిషనర్ ఎంపీపీ పదవులకు రిజర్వేషన్ నిర్ణయిస్తారు సంఖ్యాపరంగా. అంటే ఎన్ని స్థానాలు ఎస్సీ, ఎన్ని స్థానాలు ఎస్టీ, ఎన్ని స్థానాలు బీసీ అనేది డిసైడ్ చేస్తారు. చేసి జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలోని ఎంపీపీ పదవులకు రిజర్వేషన్ అనేది కేటాయింపు చేస్తారు. రిజర్వేషన్ అనేది కేటాయింపు చేస్తారు. తర్వాత నెక్స్ట్ జిల్లా పరిషత్. జిల్లా పరిషత్ స్థానాలను మనం జడ్పీటీసీ అంటాం. జడ్పీటీ స్థానాలకు రిజర్వేషన్ నిర్ణయించేది ఎవరు అంటే పంచాయతీరాజ్ కమిషనర్. పంచాయతీరాజ్ కమిషనర్ రాష్ట్రంలోని మొత్తం జడ్పీటీ స్థానాల్లో సంఖ్యాపరంగా ఎన్ని ఎస్టీ, ఎన్ని ఎస్సీ, ఎన్ని బీసీ అని చెప్పేసి నిర్ణయిస్తారు. నిర్ణయించి జిల్లా కలెక్టర్లకు పంపిస్తారు. ఫైనల్గా జిల్లా కలెక్టర్లు కేటాయింపు చేస్తారు. ఇక జడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్ అనేది పంచాయతీరాజ్ కమిషనరే నిర్ణయిస్తారు. మరియు కేటాయింపు చేసేది కూడా పంచాయతీరాజ్ కమిషనర్. ఇది రిజర్వేషన్ క్రైటీరియా. ఓకేనా? సో రిజర్వేషన్ అనేది గ్రామ పంచాయతీలో మరియు మండల పరిషత్లో, జిల్లా పరిషత్లో ఏ విధంగా రిజర్వేషన్ ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకున్నాము. రిజర్వేషన్లో ఉన్నటువంటి ఎలాంటి సందిగ్ధత కూడా మనకు ఉండకూడదు, క్లియర్గా ఉండాలి. ఓకే, అందుకనే దీని గురించి మళ్ళీ ఒకే వద్ద మీకు చెప్పడం జరిగింది. ఇక మనం ఏపీ పంచాయతీరాజ్ చట్టంలో ముఖ్యమైన సెక్షన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. 9 వరకు సెక్షన్స్ చెప్తున్నాం. తర్వాత 11వ సెక్షన్ అనేటువంటిది పంచాయతీరాజ్ చట్టంలో ఇంపార్టెంట్ సెక్షన్. ఇది ఏమిటంటే ఓటర్ల జాబితా తయారీ అనేటువంటి. అంటే ఓటర్ల జాబితాను ఎవరు తయారు చేస్తారు? పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఈ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ముందుగా ఓటర్ల జాబితా అనేది తయారు చేయాలి. ఓటర్ల జాబితా తయారు చేసేది రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ లేదా రాష్ట్ర ఎన్నికల కమిషనరు. ఓటర్ల జాబితాను తయారు చేయడం జరుగుతుంది. ఎలా అంటే పంచాయతీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఓటర్ల జాబితా అనేది ఏమీ తయారు చేయరు. లోక్సభ, శాసనసభ ఎన్నికల కోసం నియోజకవర్గాల ఆధారంగా ఓటర్ లిస్ట్ అనేది కేంద్ర ఎన్నికల సంఘం రూపొందిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం చేత రూపొందించబడిన నియోజకవర్గాల ఆధారంగా ఉన్నటువంటి ఓటర్ లిస్టును బేస్ చేసుకొని గ్రామాల వారీగా వార్డుల వారీగా ఓటర్ లిస్ట్ అనేది రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రూపొందించడం జరుగుతుంది. గ్రామాల వారీగా మరియు వార్డుల వారీగా ఓటర్ లిస్టును సపరేట్ చేయడం అనేది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేస్తారు. ఇది 11వ సెక్షన్ ఓటర్ల జాబితా తయారీ గురించి పేర్కొంటుంది. ఇక తర్వాత 13వ సెక్షన్ ఏమిటంటే సభ్యుల కాల పరిమితి. పంచాయతీ సభ్యుల కాల పరిమితి గురించి పేర్కొంటుంది. పంచాయతీ సభ్యుల కాల పరిమితి. ఇక్కడ చూడండి, పంచాయతీ సభ్యుల కాల పరిమితి గురించి చాలా క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు గ్రామ పంచాయతీ కానీ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ కానీ ఒక్కసారి చూసినట్లయితే గ్రామ పంచాయతీ సభ్యులను మనము వార్డు మెంబర్స్ అని, తర్వాత సర్పంచ్ అధ్యక్షులని, మండల పరిషత్ సభ్యులను ఎంపీడీసీ అని, అధ్యక్షుని ఎంపీపీ అని, జిల్లా పరిషత్ సభ్యులను జడ్పీటీసీ అని, అధ్యక్షుని జడ్పీ చైర్మన్ అని అంటారు. ఇక్కడ గ్రామ పంచాయతీ